హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం సైబర్ క్రైమ్ సంబంధించి ఫేక్ లోన్ యాప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మధ్య కాలంలో ఎవరినన్నా మనం అప్పడగాలంటే రకరకాల ఇబ్బందులు. ఇదివరకు ఏదన్నా మనకు డబ్బుతో అవసరం పడ్డప్పుడు ఖచ్చితంగా మన ఫ్రెండ్నో, మన బంధువులనో, మన ఇంటికి దగ్గరలో ఉన్న ఎవరో ఒకరిని మనం అడుగుతాం మన అవసరాన్ని రీత్యా. కానీ కాలం మారుతా ఉంది, టెక్నాలజీ పెరిగింది, మన అడగకుండానే అప్పిచ్చే వాళ్ళు ఎక్కువయ్యారు. బ్యాంక్స్ కూడా మనకి జనరల్ గా మెసేజెస్ పంపించడం చూస్తా ఉన్నాం. సరే, బ్యాంక్స్ ఎపిసోడ్ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో లోన్ ఇచ్చే యాప్స్ ఎక్కువైపోయినాయి అనమాట. దీంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఎక్కువైపోయినాయి అనమాట. కాబట్టి ఒక 1000-2000 కూడా ఎక్కువ స్టూడెంట్స్ అనమాట. ఒక ఏజ్ ఫ్యాక్టర్ చూసినట్లయితే ఒక ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, ఆ తర్వాత ఒక 5 years బిలో 30 years ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఫేక్ లోన్ యాప్స్ కి గురయ్యి వాళ్ళు ప్రాణాలు కూడా తీసుకోవడం అనేది జనరల్ మనం చూస్తా ఉన్నాం అనమాట. అసలు ఏం జరుగుతుంది ఈ లోన్ యాప్స్ లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకే 2000 అవసరం అయ్యింది స్టూడెంట్ని. మరి ఇంట్లో పేరెంట్స్ని అడిగితేనేమో పేరెంట్స్ అవసరం రీత్యా ఇస్తారు, కానీ అన్నెసరీ వాటికి ఇవ్వరు. కాబట్టి మనం ప్రతిసారి కారణాలు ఏదో ఒకటి చెప్పి డబ్బులు తీసుకోలేము. అంత ఆర్థిక స్థోమత పేరెంట్స్ దగ్గర కూడా ఉండకపోవచ్చు అనమాట. మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా అడిగితే ఫ్రెండ్ని అడగాలి, ఆల్రెడీ వాడిని వాడేసి ఉంటాము, ఇంకా ఎవరిని అడిగే ఛాన్స్ ఉండదు. ఈ టెక్నాలజీలో చూసినట్లయితే మనకి లోన్ యాప్స్ అనేవి ఇట్లా లోన్లు ఇస్తుంటారని ఏదో ఫ్రెండ్ ద్వారా మనం వినుంటాం అనమాట. అట్లాగా ఆ లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవటం, దాంట్లోకి వెళ్ళంగానే ఖచ్చితంగా ప్రతి మనిషికి బ్యాంక్ అకౌంట్ సహజం ఈ మధ్య కాలంలో చూసినట్లయితే. కాబట్టి ఎంతో కొంత ఈ సివిల్ స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్ను బట్టి మన అవసరాన్ని బట్టి మనం దాంట్లో ఆన్లైన్ లో అప్లై చేస్తాము. ఆ 2-3 వేలు అయితే సింపుల్ గా వాడు యాక్సెప్ట్ చేసేస్తా ఉంటాడు. అంతవరకు బాగానే ఉంది. మనం తీసుకున్నాము, అది డైలీ వేజ్ లో కట్టేది ఉంటది, వీక్లీ కట్టేవి, మంత్లీ కట్టడం, ఇట్లా రకరకాలుగా మన రిటర్న్ చేయడం అనేది ఉంటది అనమాట. మనం తీసుకుంది 2000 అయితే వాడు మన చేత 10,000 కట్టించుకుంటాడు. కాబట్టి సరే 10,000 కడితే మనం వదిలిపెడతాడా అంటే, వాడు ఇంకా లేదండి మీరు ఇంకా కట్టాలి, మీరు ఆ రోజు మీరు ఈ కండిషన్లు అన్ని కూడా మీరు ఒప్పుకున్నారు అని రకరకాలుగా మనల్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. వాడి మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇచ్చిన డబ్బులకి రీజనబుల్ వడ్డీ తీసుకుందాం అన్నది వాళ్ళ టార్గెట్ కాదనమాట. వాడి మెయిన్ టార్గెట్ ఏంటంటే 2,000 ఇవ్వాలి, అవతలోడి దగ్గర ఎంత దొరికితే అంత, వాడు చివరికి ఇంకా వాడికి మనకి కనెక్షన్ తెగేంత వరకు ఎంత అవకాశం ఉంటే అంత పిండుకుందాం అన్నది వాళ్ళ టార్గెట్ అనమాట. దానికోసం ఎంత ఎక్స్టెండ్ అని వెళ్ళి మనల్ని హరాస్మెంట్ చేయడం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 10,000 ఇచ్చినా వదలడు. ఇంకా మనం డబ్బులు కట్టకపోతే వాడు బెదిరింపు ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ మనం లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడే మనం మన ఫోన్ కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తాం అనమాట. ఎప్పుడైతే అన్ని పర్మిషన్లు మనం యాక్సెస్ ఇవ్వగానే మన వాట్సాప్ ఇవన్నీ కూడా వాడి కంట్రోల్లోకి వెళ్తాయి. మనం డబ్బులు ఇవ్వకపోతే వాడు నీ యొక్క ఫొటోస్ ని న్యూడ్ గా తయారు చేసేసి మీ బంధువులకి, ఫ్రెండ్స్ కి పంపిస్తామని చెప్పి బెదిరిస్తా ఉంటాడు. దానికి జస్ట్ ఎగ్జాంపుల్ గా ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఒక ఫోటో తయారు చేసేసి వాడికే పంపిస్తాడు. పంపించగానే వాడికి అర్థమైపోద్ది, ఈ డబ్బులు తీసుకున్న అతనికి ఆహా ఇట్లా ఉంది సినిమా, మరి ఏం చేయాలో అర్థం కాదు, బయట వాడికి చెప్పుకోలేడు, ఇలా అలాగా తనలో మొదలు పడిపోతా ఉంటాడు. అప్పటికి వీడు డబ్బులు ఇవ్వనట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఒక 5 మందికో 10 మందికో వాడి కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి మళ్ళీ సేమ్ ఆ న్యూడ్ ఫోటో పంపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జంటు ఒక మగ వ్యక్తి కనుక లోన్ తీసుకున్నట్లయితే వాడిని న్యూడ్ గా తయారు చేసేసి ఆ లేడీ కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ, అది సిస్టర్ అవ్వచ్చు, వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్, లేడీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ముందు ఆ లేడీస్ పంపిస్తాడు అనమాట. ఆటోమేటిక్ గా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఇదేంద్ర ఇట్లా ఎందుకు పంపించావు అది అని. పాపం అప్పట్లో వాళ్ళకి కూడా నాలెడ్జ్ లేదనమాట. ఇవన్నీ ఇట్లా చేసావని మళ్ళీ దీనివల్ల వచ్చే గొడవలు ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనమాట. అదే కనుక లేడీస్ కనుక లోన్ తీసుకున్నట్లయితే వాళ్ళని న్యూడ్ గా తయారు చేసి జెంట్స్ కి పంపించడం జరుగుతూ ఉంటది. కాబట్టి ఇట్లాగా న్యూడ్ ఫొటోస్ తయారు చేయటం, మళ్ళీ ఈ మనకే పంపించడం, మన బంధువులకు పంపించడం, మన స్నేహితులు పంపించడం, ఇలా హరాస్మెంట్ చేసేసి మన దగ్గర నుంచి ఎంత అవకాశం ఉంటే అంత డబ్బులు గుంజుతూ ఉంటారు అనమాట. ఇంకా ఈ ప్రెజర్ని తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ లోన్ యాప్స్ లో లోన్లు తీసుకోవడం అనేది దయచేసి చేయొద్దు. ఏదైనా అవకాశం ఉంటే మన బ్యాంకుకి వెళ్ళి మనకున్న బ్యాంకులో మనకి యొక్క సిబిల్ స్కోర్ ని బట్టి మనం మాక్సిమం అవకాశాన్ని బట్టి ఎంత అవకాశం ఉంటే అంత లోన్ తీసుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాం. ఇలాంటి లోన్ యాప్స్ లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ని అడగలేక, వాళ్ళని అడగలేక, ఈ చిన్న చిన్న అమౌంట్స్ దగ్గర కూడా మనం వాళ్ళు తీసుకుంటే మనం వాళ్ళ యొక్క టార్గెట్ కి మనం బలైపోయి చివరికి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట. దయచేసి ఎవరు కూడా ఇటువంటి లోన్ యాప్స్ లో లోన్లు తీసుకోవద్దు. ఇలాంటి ప్రమాదాలకి దయచేసి గురి కావద్దు. ఇన్ కేసు ఎవరైనా కనుక లోన్ తీసుకొని ఇలాంటి హరాస్మెంట్ గురైనట్లయితే వెంటనే 1930కి కాల్ చేయండి. లేదనుకుంటే మీ యొక్క నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్ గా రిపోర్ట్ ఇవ్వండి.
అట్ ది సేమ్ టైం వాడి నుంచి మనం బయటపడాలి అంటే ఇమీడియట్ గా మీరేం చేయాలంటే అదే వాట్సాప్ లో మీరు ఒక మెసేజ్ టైప్ చేసేసి ఒక వీడియో టైప్ చేసి వీడియోని స్టేటస్ గా మీ యొక్క వాట్సాప్ స్టేటస్ గా పెట్టి ఈ విధంగా నేను ఒక లోన్ తీసుకున్నాను, వాడు అవతలోడు నన్ను చీట్ చేశాడు, నా దగ్గర నుంచి నేను ఎంత అమౌంట్ కట్టినా కానీ వాడు నన్ను వదలట్లేదు, నన్ను న్యూడ్ ఫొటోస్ గా న్యూడ్ వీడియోస్ లో ఇట్లా తయారు చేసేసి అందరికి పంపిస్తానని నన్ను బెదిరిస్తున్నాడు. కాబట్టి అటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా వస్తే కనుక దయచేసి ఎవరు వాటిని ఓపెన్ చేయొద్దు, దయచేసి ఎవరు వాటిని నమ్మొద్దు అని చెప్పేసి ఒక స్టేటస్ పెట్టినట్లయితే మాక్సిమం అందరికి వాట్సాప్ స్టేటస్ చూడటం కొంత అలవాటు ఉంటుంది కాబట్టి అటువంటి చూసినప్పుడు కనీసం కొంతవరకు అయినా ప్యానిక్ అవ్వకుండా ఉంటారు. అట్ ది సేమ్ టైం వెంటనే మీరు పోలీస్ స్టేషన్ కానీ 1930 కానీ కాల్ చేసి రిపోర్ట్ లాడ్జ్ చేసినట్లయితే ఆ యొక్క ఫ్రాడ్ స్టార్ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి మీ యొక్క ఫ్రెండ్స్ కి అట్లానే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క లోన్ యాప్స్ గురించి, ఫేక్ లోన్ యాప్స్ గురించి మీరు డిస్కషన్ చేసుకొని ఇలాంటి ప్రమాదాలకు గురి కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.